హలో, పోలీస్ స్టేషనా? నమస్తే అమ్మా. చెప్పమ్మా, ఏం కావాలి? సార్ ఎస్ఐ గారు లేరా సార్? హలో 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 సార్. యా ఇన్స్పెక్టర్ రణవీర్ స్పీకింగ్. సార్ సార్ నేను చంపేశాను సార్. సార్ నేను చంపేశాను. ఎక్కడమ్మా? మధురనగర్ సార్. 1 minute, ఐఎమ్ కమింగ్. కానిస్టేబుల్. ఏమ్మా, నువ్వేనా ఫోన్ చేసింది? అవును సార్, నేనే చేశాను. ఏమైంది? చంపేశాను సార్. చంపేశావా? అవును సార్. బాడీస్ ఎక్కడా? లోపల పైన ఉన్నాయి. కానిస్టేబుల్స్, ఇంతకేమైందమ్మా? అది అది ఒక మనిషిలో అభద్రతా భావం మరియు ప్రేమ అనే ఫీలింగ్స్ ఒకేసారి ఉండవు. అప్పటి పరిస్థితులను బట్టి ఆ మనిషిలో ఆయా ఫీలింగ్స్ డామినేట్ చేస్తాయి. అభద్రతా భావం ఉన్న చోట ప్రేమ నిలబడదు. కానీ ప్రేమ బలంగా ఉంటే ఎలాంటి అభద్రతా భావనైనా జయిస్తుంది. హలో. నో, మా నాన్న చూస్తారు. వెళ్ళు. నాకు తెలిసిలే ఎవరు లేరని. గేట్ తీస్తావా, గోడ దూకురానా? ఉండు, వస్తున్నాను. ఓకే. నీకు చెప్తే అర్థం కాదా? ఈ టైంలో ఎవరైనా డిస్టర్బ్ చేసింది? అరే నువ్వా? డాడీ అనుకున్నాను. ఏ, నేనైతే డోర్ ఓపెన్ చెయ్యవా? ఏంటి సడన్గా? ఏంటి అలా అంటున్నావు? నువ్వు నా డార్లింగ్. నువ్వు నా చెల్లివేనా? ఇంత ప్రేమ నటిస్తున్నావు? సరే, తినడానికి ఏమైనా ఉందా? ఆకలేస్తోంది. మొత్తం ఖాళీ అయింది. తినాలంటే ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే పిజ్జా ఆర్డర్ పెట్టుకోవాలి. ఆర్డర్ పిజ్జా, ఓకే? అమ్మో, ఇక్కడ కూడా అదే చెత్తనా? సర్లే, నువ్వు రైస్ పెట్టి వెజిటబుల్స్ కట్ చేసి పెట్టు. ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏంటి ఆ సౌండ్? ఇంట్లో మనం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? మన ఇంట్లో ఎవరుంటారు? నాకెందుకో నీ పైన చాలా డౌట్ వస్తుంది. నా పైన? నీ పైనే. సరే పద చూద్దాం అసలేంటో. పద. అయ్యో, ఇక్కడ నుండి. ఇదే 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 పడింది. ఇదే కింద పడింది. ఇదైతే ఒకసారి పడుతుంది, కానీ 2 సార్లు సౌండ్ వచ్చింది. నువ్వు రీసెర్చ్ చేస్తూ ఉండు, నేను వెజిటేబుల్స్ కట్ చేస్తాను. వెజిటేబుల్స్, ఓకే? సంథింగ్ ఈజ్ సస్పిషియస్. నా రూమ్లో వీడియో ఎప్పుడొచ్చాడు? ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావు? దా, కూర్చో, కూర్చో. ఏంటా సౌండ్ పైనుంచి?
మా అక్కకు డౌట్ వచ్చింది. నేనా? హ్మ్, పైన? హ్మ్. ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నానుగా. మరి పైన సౌండ్ చేసిందెవరు? ఏమో. తను మీ అక్కే కదా? నువ్వు ఇక్కడే ఉండు. నేను చెప్పే వరకు బయటికి రాకు, ఓకేనా? సరేనమ్మా తల్లి. ఇక్కడే ఉండాలి. హ్మ్? అను, కూరగాయలు కట్ చేయడం అయిపోయింది. నువ్వు వచ్చి వండు. హా? అయ్యో, ఇది లోపలికి వెళ్తుంది. అయ్యో, వాడు ఉన్నాడు ఈ లోపల. చా చా. నువ్వు బయటికి రా. ఏంటి? బయటికి రా ముందు. నందిని, చెప్తున్నాను కదరా. ఏమైంది? వెజిటేబుల్స్ కట్ చేశాను, వచ్చి వండుదురా. ఆగు ఆగు ఆగు. నాకు ఆకలేస్తుంది. కర్రీ వండలు రా. ఆగమని చెప్పానా? 2 minutes ఆగు. డ్రెస్ మార్చుకుని వస్తా. పద 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 పద. కర్రీ వండుతూ పద, నాకు ఆకలేస్తుంది. ఓకే. ఏంటా సాంగ్స్? నందిని, అక్క, ఏంటి అప్పుడే పడుకున్నావు? డిన్నర్ చేయలేదు కదా? ప్లీజ్. అది కాదక్క. అక్క, కమాన్ రా. అది కాదక్క, నేను రాను. ఈ విషయం డాడీకి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? వద్దక్క. ఏం జరగలేదు, అర్థం చేసుకోండి ప్లీజ్. బయటికి నడు ఫస్ట్. కమ్. బస్ ఒక నిమిషం. బయటికి నడు ఫస్ట్. 2 minutes వెయిట్ చేస్తా. ఓకే. నువ్వు రాకపోతే బాగుండదు. Understood? ఒక నిమిషం. నడు. నేను వస్తాను. తనేంటి అస్సలు పట్టించుకోలేదు, ఎంత రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు. ఆలోచించుకోలే. అక్క నా బాయ్ ఫ్రెండ్ ఏమన్నా ట్రాప్ చేస్తుందా? అను, అను, ఏంటి? హా? నా సీను ముందు ఫోజ్ ఎదురు కొడుతున్నావు? నేనా? ఎస్, నువ్వే నువ్వే. శ్రీను ఎవరు? తెలీదా? 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 చూడలేదా? చూడలేదా? అసలు నాకేం తెలియదే. చూడు, నీకు తెలియదు నా సంగతి. హీస్ మై ప్రాపర్టీ, ఓకే? హీస్ మై ప్రాపర్టీ. అసలు శ్రీను ఎవరో తెలియనప్పుడు మీ మధ్యలో రిలేషన్షిప్ ఎలా తెలుస్తుంది చెప్పు? నీ నాటకాలని నాకు తెలుసు. మళ్ళీ ఇది రిపీట్ అయితే బాగుండదు. అసలు శ్రీను ఏంటి? నీ గోల్ ఏంటి చెప్పు మరి? నువ్వంతా చూసి నాతో నాటకాలు ఆడుతున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? మళ్ళీ ఇలాగే జరిగిందనుకో, అస్సలు బాగుండదు. గో టు హెల్. గో. యూ గో టు హెల్. నీ సంగతి సరే చెప్తాను. వెళ్ళు. ఏంటిది? ఏం జరుగుతుంది? టార్చర్ చేస్తుంది.
తను నన్ను సిస్టర్లా ట్రీట్ చేయట్లేదు. తన వల్ల తల పగిలి చచ్చిపోతున్నాను. తన్ని చంపేస్తాను శ్రీను, చంపేస్తా. తను నాకే కాదు, తనపై కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఏదేమైనా నువ్వు నాతో పాటే ఉండు రా. ఇక్కడ ఉన్నంతసేపు అది అలానే వేషాలు ఇస్తుంది. తను రకమైన పెద్ద శాడిస్ట్. ఏదన్నా చేస్తుంది. నా మీద ప్రేమతో వస్తే యాక్సెప్ట్ చేశాను. అదే ప్రేమతో నిన్ను వెళ్ళిపోమని చెప్తున్నాను. వెళ్ళిపో శ్రీను. అప్పుడప్పుడు భయంతో ప్రేమనే వదులుకోవాల్సి వస్తుంది. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే వెళ్ళిపో, వెళ్ళిపో శ్రీను. హలో, నీతోనే. హలో. నువ్వు నాతో మాట్లాడుతున్నావా? హా, అదేంటి మరి అప్పుడు మాట్లాడలేదు? ప్రశాంతంగా మీ ఇద్దరు స్వర్గాన్ని చూస్తున్నప్పుడు మూడో వ్యక్తిగా నేను ఎంటర్ అయ్యి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అదేంటి నీ గురించి నందిని ఏదోదోలో చెప్తూ ఉంటుంది. పిచ్చిగా నమ్మితే అలానే ఉంటుంది. తన మనసులో నీ కోరికలకు అసలు విలువే లేదు. అందుకే అక్కు ఉంది, తొక్కు ఉంది, మా డాడ్ ఉన్నాడని వంకలు చెప్తుంది. నేను చెప్పేది నిజమే కదా? తనతో లైఫ్ లాంగ్ ఎలా ఉంటావు? అదో మెంటల్ కేస్. అసలు తనతో లైఫ్ లాంగ్ ఎలా ఉండాలనుకున్నావు? అదొకసారి అవునంటది, ఇంకోసారి కాదంటది. అలాంటి డబ్బా మెంటల్ కేసుతో నువ్వెలా కనెక్ట్ అయ్యావురా బాబు? లైఫ్ గురించి తెలియని దాంతో నువ్వెలా లైఫ్ లీడ్ చేయగలవు? నీ లైఫ్లో నీ డ్రీమ్స్ని ఎలా కంప్లీట్ చేసుకోగలవు? నిన్ను చూస్తే ఏ అమ్మాయినా పడిపోతుందిరా. మత్తెక్కిచ్చే కళ్ళు.
సో అలా జరిగిందనమాట. సార్ మీరు ఈ టైంలో? ఈ అమ్మాయి మీ అమ్మాయా? అవును సార్. ఏదో మర్డర్ చేశానని చెప్తుంది. మా నందిని హత్య చేయడమా? ఇంపాసిబుల్ సార్. మీరు చెప్పింది నిజమే అయిండొచ్చు. అయినా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. కమ్. మీ అమ్మాయి చెప్పిన స్టోరీ కాకుండా వేరేమైనా ఉందా? గుడ్ మార్నింగ్. కాఫీ అక్కడ పెట్టు. అక్కడ పెట్టువా? ఏంటే ఎంత పొగరే నీకు? భార్యవు నువ్వు కాఫీ తీసుకొచ్చి నాకు ఇవ్వాల్సింది పోయి పోనీలే పాపమని తీసుకొస్తే థ్యాంక్స్ కూడా చెప్పకుండా అక్కడ పెట్టు అంటావా? ఎంత బిల్డప్ ఇస్తున్నావే. బిజీగా ఉన్నా కనిపించట్లేదా? బిజీయా? ఏంటి ఐఏఎస్ ఐపీఎస్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నావా? ఏం చేస్తున్నావు చూపెట్టు. నో, బిజీగా ఉన్నాను చెప్పా కదా. ఇలా కాదు, ఏది చూపెట్టు. నో. చూపెట్టమన్నానా? నందు చూపెట్టు. నో. చూపిస్తావా లేదా? అరే నేను చెప్పాను కదా. నందిని నో. అరే చూపెట్టమంటుంటే నో. నందు అరే ఆగు. ఇటీ దొరికింది. ఏం తడిపించావే. నందిని థ్యాంక్ యూ. ఒక విషయం, పాపకి ఒక రూమ్ నిండా బొమ్మలు ఆడుకోవడానికి, ఇంకో రూమ్ నిండా బట్టలు, బయట నుంచి సౌండ్ రాకుండా. అరే ఇట్స్ ఓకే. ఏంటి నువ్వు ఒక పేపర్ కోసం అంతలా? పేపరా? ఇది పేపర్ కాదు, మన ప్రేమకి ప్రతిరూపం. ఎస్, జనాభా లెక్కల కోసం వచ్చామండి. ఈ టైంలోనా? నందిని దా. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా ఆవిడ మొత్తం ముగ్గురం ఉంటాం. ఇద్దరే ఉన్నారు కదా సార్? సార్ మీకు కనిపించట్లేదా? నేను మా ఆవిడ మొత్తం ముగ్గురం ఉన్నాం. ఇద్దరే కనిపిస్తున్నారు కదా సార్, మొత్తం ముగ్గురం ఉన్నాం. అయ్యో సార్, మీరు మీ భార్య ఇద్దరే కదా? ముగ్గురం ఉన్నాం. ముగ్గురం. కానీ ఆధార్ కార్డు ఉంటేనే లెక్కకు వస్తుంది ఓహో సార్. సార్,
మా పాప పేరు పద్మలత. మీ జనాభా లెక్కల్లో రాసుకోండి. మా అమ్మ పేరు అది. హా? ఆహా. ఏయ్ నందిని, మెంటలా నీకు? ఏం కావాలి నీకు? అబ్బా ఏమైందండి? పైకి కిందికి రావడం ఎందుకు ఊరికే? ఏం కాదులేండి. ఏం కాదేంటి? నీకేదైనా అవసరం ఉంటే నాకు చెప్పు, నేను చేస్తాను కదా. నాకేమీ అవసరం లేదు. ఆగు. నో. ఇప్పుడు ఎత్తుకునే ఓపిక నాకు కూడా లేదు కానీ పద జాగ్రత్తగా. ఆ. నీకు డాక్టర్ ఏం చెప్పాడు? అసలు రెస్ట్ తీసుకోమన్నాడు కదా. అబ్బా అటు ఇటు తిరగొద్దన్నాడు. నువ్వేమో అన్ని పనులు చేస్తానంటావు. కూర్చో. ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలరా. కాలు ఇలా పెట్టుకో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ అయ్యో, కాలు ఇలా పెట్టుకొని. నో, అరే ఏం వద్దు. కాదు, నువ్వు ఉండు. అరే. రిలాక్స్గా ఉందా? తిన్నావా? తిన్నా. ఫ్రూట్స్ తినలేదు కదా? అన్నీ తిన్నా. ఉఫ్. ఏమైంది? ఏం లేదులే, నువ్వు పడుకో. హలో సార్ ఆఫీస్ ఎప్పుడు వస్తారు సార్? మీకోసం వెయిటింగ్ సార్. బా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యా, నేను రావట్లేదు ఆఫీస్కి. బా ఇదే విని విని అలసిపోయాను సార్. రండి సార్ ఆఫీస్కి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ సబ్మిట్ చేయాలి. ఏదైనా అవసరం ఉంటే నేను ఆన్లైన్లో చేస్తాను. ఇక్కడ నుంచి చేస్తానయ్యా. ఏంటి సార్ మీ ఆఫీస్ పనుల గురించి మిమ్మల్ని బ్రతిమాలుకోవాల్సి వస్తుంది? సంతకాలు కూడా ఆన్లైన్లో పెట్టేస్తారా ఏంటి? సర్లే అయితే వస్తానులే. ఈడొకడు. ఆఫీస్ నుంచి కాల్స్ వస్తే ఇలా నెగ్లెక్ట్ చేస్తారేంటి? ఆఫీస్కి వెళ్ళడం కంటే ఇక్కడ ఉండడం ఇంపార్టెంట్. నా డెలివరీకి ఇంకా 10 days టైం ఉంది. నాకదే బాధ. ఇంకా 10 days ఉంది. నిన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళడం అంటే నాకు టెన్షన్. అసలే ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతావా అని వెయిట్ చేస్తావు ఉంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళమంటావేంటి? నాకు నేను చూసుకుంటాను. అది కాకుండా రేపు నాన్నగారు వస్తున్నారు కదా. అది కాదు నందు. అదంతా కాదు. ఆఫీస్కి వెళ్ళు. ఆఫీస్కి వెళ్ళకపోతే ఏం కాదు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చేసుకోవచ్చు. వదిలే. వర్క్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? ప్లీజ్ గో అండ్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. తప్పదా? ఎస్ ఐ కెన్. నీకోసం. ఓకే సరే. టేక్ కేర్. యా. అటు బట్టలు మార్చుకుంటా. ఇలాగే ఆఫీస్కి వెళ్తే తన్ని పంపిస్తారు. ఓ ఏంటి బట్టలు? పనమ్మాయి రాలేదు కదా? Hello? Farhad, please pick up the call. Pick up the call. Please pick up the call. Phone lift చేయి.
ఎక్కడ? ఇక్కడ సంతకం పెట్టండి. అమ్మయ్యా, ఓకే నెక్స్ట్. అయిపోయింది సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. ఇంత చిన్న తొక్కలో సంతకం కోసం 30 కిలోమీటర్ దూరం నుంచి పిలిపించావా? అది ఈ టైంలో? సార్ సిగ్నేచర్ ఏదైనా సిగ్నేచరే కాదు సార్. దీనివల్ల మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ వారం రోజుల నుంచి ఆగిపోయింది సార్. చూసారా ఈరోజు పని ఎంత సింపుల్గా అయిపోయిందో. నువ్వు అసలు మనిషివేనా? ప్రపంచం మునిగిపోతున్నా కూడా ఈ అని అవుతుంటావేంట్రా? అసలు ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, మామూలు వ్యక్తి ఎలా ఉంటాడో తేడా తెలుసా నీకు? నాకు తెలియదు సార్. ఇంకేం తెలుసురా నీకు? కనెక్ట్ ద బ్లూటూత్ కనెక్ట్. హలో, తప్పదు, ఇంకా హాస్పిటల్కి బయలుదేరాలి. హలో. హే నందు, పడుకోలేదా? నాకు పెయిన్ స్టార్ట్ అయినాయి. వాట్? పెయిన్ స్టార్ట్ అయ్యాయా? అప్పుడే పెయిన్ స్టార్ట్ అవడం ఏంటి? ఇంకో 10 days టైం ఉంది కదా. అమ్మా. నందు రిలాక్స్ రిలాక్స్. నేను వచ్చేస్తున్నాను, దారిలోనే ఉన్నాను. ఓకే ఒక్క నిమిషం, నేను ఒక పని చేస్తాను, అంబులెన్స్కి కాల్ చేస్తాను. ఉండు, అంబులెన్స్ని కాన్ఫరెన్స్లోకి తీసుకుంటాను. హలో అంబులెన్స్. చెప్పండి సార్, నేను మధురానగర్ గురించి మాట్లాడుతున్నాను సార్. మా వైఫ్ ప్రెగ్నెంట్. నేను ఒక చిన్న పని మీద బయటకు వచ్చాను అండ్ తనకి లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యాయి. కొంచెం అంబులెన్స్ పంపిస్తారా? మీరు చెప్పిన ఏరియాలో రోడ్స్ బ్లాక్ అయ్యాయండి. రావడానికి 1.5 hours పడుతుంది. గంటన్నర టైం పడుతుందా? సార్ అంత టైం లేదు సార్, కొంచెం అర్జెంటు ప్లీజ్, కొంచెం తొందర. హలో హలో హలో. నందు ఒక్క నిమిషం, నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. హలో సార్ చెప్పండి సార్, ఫోన్ కట్ అయింది సార్. మినిమం 1 hour అవుతుంది. గంట సార్, కొంచెం తొందర పంపించండి సార్ ప్లీజ్, టైం లేదు. విల్ ట్రై. నందు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నందు, నందు నువ్వేం టెన్షన్ పడకు, నేను వస్తున్నాను. నా వల్ల కావట్లేదు. ఒక పని చేద్దాం, నేను ప్రకాష్కి ఫోన్ చేస్తాను. పికప్ 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 ప్రకాష్. హలో ప్రకాష్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. ఉండు, నేను స్నేహకు ఫోన్ చేస్తాను. నాట్ రీచబుల్ వస్తుందిరా. హాస్పిటల్కి నేను ఇంకొక 10 kilometers డిస్టెన్స్లో ఉన్నాను. వచ్చేస్తాను. వాట్? నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేసాయి. నువ్వు డ్రైవ్ చేస్తున్నావా? అది ఈ టైంలోనా? నో 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 నో, నువ్వు అక్కడ ఉండు, నేను వచ్చేస్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఆగిపో. ఐఎమ్ ఆన్ మై వే. చెప్పేది అర్థం చేసుకో నందు ప్లీజ్. నువ్వు డ్రైవ్ చేయగలవా? అప్పుడు పని చేద్దాం, నువ్వు కామ్గా స్లోగా డ్రైవ్ చేస్తురా, ఓకే? ఎదురుగా ఘాట్ రోడ్ ఉంది, ఆ ఘాట్ రోడ్లో చాలా స్లోగా డ్రైవ్ చేయాలి, ఓకేనా? అండ్ అలాగే ఆపోజిట్గా వచ్చే వెహికల్స్ హై బీమ్ లైట్స్ నీ పైన పడుతూ ఉంటాయి, సో స్లోగా చూసుకుంటూ వచ్చాయి, ఓకే? నేను ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాను, యూ డోంట్ వరీ, ఓకేనా? వింటున్నావు కదా? సరే, చాలా స్లోగా డ్రైవ్ చేయి నందు. ఇప్పుడు నువ్వు ఓకే కదా? నేను వచ్చేస్తున్నాను రా, దగ్గరలోనే ఉన్నాను. హలో నందిని, ఏమైంది? ఏంటా సౌండ్? హలో హలో నందిని, హలో నందిని, నందిని మాట్లాడు నందిని. హలో నందిని, నువ్వు కాన్షియస్లో ఉండడానికి ట్రై చేయి నందిని. నాతో మాట్లాడుతుంది నందిని. నందిని, ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతుంటా, నువ్వు విను, ఓకే? నందిని, నీకు గుర్తుందా మనం ప్రేమించుకున్న రోజుల్లో నేను నీకు ఎలా ప్రపోజ్ చేయాలో తెలియక చాలా టెన్షన్ పడ్డాను. నందిని, నేను నీకు ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ఒప్పుకుంటావా లేదో అని చాలా భయపడ్డాను. నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతానేమని చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు అంతకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్నాను నందిని. ప్లీజ్ మాట్లాడు నందిని. ఓకే ఓకే, నేను అంత టెన్షన్ పడ్డా కూడా నేను నీకు ప్రపోజ్ చేయగానే నువ్వు లవ్ యూ టూ అన్నావు చూసావా? అప్పుడు నా లైఫ్లో
చెప్పలేనంత హ్యాపీనెస్ వచ్చింది. ఇప్పుడు అదే అడుగుతున్నా నందిని, నా లైఫ్లో మళ్ళీ హ్యాపీనెస్ నింపవా? ప్లీజ్ ప్లీజ్ నందిని, ఐ లవ్ యూ నందిని. నందిని మాట్లాడు నందిని. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ చేసినప్పుడు ఘాట్ రోడ్ సెక్షన్లో అని అంటే ఇక్కడి నుంచి ఎస్. నా పాప, నా పాప. అయ్యో, నా పాప. నా పాప, నా పాప.
నా పాప నా పాప నా పాప నా పాప నా పాప చలి చలి పెడుతుంది చలిస్తుంది నందిని నందిని భరత్ నేను ఇక్కడే ఉన్నాను. భరత్ 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 నందు ఏం చేయాలి ఏం చేయాలి అరే నందిని నందు భరత్ భరత్ నా గొంతు నందిని భరత్ 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 నందిని వస్తున్నా నందిని నందు వస్తున్నా మెల్లిగా చెయ్యి జాగ్రత్త జాగ్రత్త స్లో స్లో ఆ చెయ్యి ఓకే నందు జాగ్రత్త మెల్లిగా అయ్యో ఓకే అయ్యో 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 కమ్ అయ్యో జాగ్రత్త అయ్యో అయ్యో మన మన పాప మన పాప కార్లో ఉండు నువ్వు నంది ఇప్పుడు వస్తా
బంగారు తల్లి. జాగ్రత్త భరత్. భరత్ పైకి రా. భరత్ 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 ఆ సంఘటన నుంచి ఆమెలో ఒక ఫోబియా ఏర్పడింది. ఓకే. అప్పటి నుంచి ఆమె ఏ పుస్తకం చదివినా కూడా అందులోని క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. అదే నిజం అనుకుని అలా వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. తనను కాపాడుకోవడానికి నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. తనను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ కాల్ మీ. సార్ ఇక నేను బయలుదేరనా? ఓకే సార్. నందిని, హా నానా. వర్షం వస్తుందేమో ఒకసారి చూడు. ఓకే. వర్షం ఏం పడట్లేదే. వానేం రావట్లేదు నాన్న. నందిని, టైం అవుతుంది, బయలుదేరు. ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడే వస్తాను. సార్ కారు భలే సర్ర నా పేరు సార్. ఆపకపోతే పోతావు. అవును సార్, నేను పోవాలి. పైకి కాదు సార్, కేరళకి. సార్ మరి మీరెక్కడ దాకా? కేరళ. మరి చెప్పరా, దారిలో కౌరు చెప్పుకుంటూ వెళ్దాం సార్. ఇల్ల కథ మఫలియా, ఇల్ల కథ మఫలియా, ఇల్ల కథ మఫలియా. థ్యాంక్ యూ సార్. సార్ సిస్టర్ ఎవరు? మా అమ్మాయి. హాయ్ సిస్టర్. సిస్టర్ పలకదేంటి? చెవుడా? చంపేస్తాను, అందరినీ చంపేస్తాను.
ఎవ్వరిని వదిలిపెట్టను. నందిని go. నందిని చెప్తున్నాను కదా. అందరిని చంపేస్తాను. నందిని పిచ్చి పట్టడం సార్. చంపేస్తా. సార్ ఆపేయండి సార్, ప్లీజ్ సార్. సార్ అందరిని పక్కన ఆపేయండి చంపేస్తాను. సార్, ప్లీజ్ సార్. బతుకుంటే మటన్ అనుకుంటాను సార్. భయపడుకో. సార్ ప్లీజ్ సార్. వీడిక్కడే ఉంటున్నట్టున్నాడు. సార్ అన్యాయం అండి, దారుణం సార్ ఇది. ఏంటి దేనికంటారండి సార్? పిచ్చి దాన్ని వదిలేస్తే నన్ను ఎవరు చేస్తే నా పరిస్థితి ఏంటి సార్? నువ్వేదో తోపునన్నావు. నేను తోపునే సార్, మా ఊర్లో తోపునే అంటే అక్కముందు కాదు కదా సార్. సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు. ప్లీజ్ సార్. ఏం బతుకులే నాయనా. ఏంటి ఇక్కడ అయిపోయింది? అరుంధతి ఏమైనా పోయిందా? ఎలా? సిస్టర్ ఆగిపోయారే, ఏమైంది? ఎక్కడ ఆగిపోయారు? వెళ్దాం పదండి సిస్టర్. సిస్టర్ చిన్ని 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 ఎందుకు కావాలి? మీరెవరు? రే అక్కడికి దానికి చక్కగా చెప్పు, లేదనుకో డెప్ప పగిలుద్ది. ఇంతకీ హూ ఆర్ యూ? నందిని అమ్మయ్యా. ఇక్కడ కూర్చో. అక్క రాక రా రా. అక్క రాక కూసో. ఛా, ఏం కావాలి సార్? కాఫీ. ఓకే సార్. ఎంత షేదు ఉంది, ఊర్లో సాయి తీయగా ఉంటుంది. పిచ్చిదేంది అడిగింది, ఏం వినపట్లేదా? అసలు రే నిన్నొదలనరా. సార్ మీకు దండు దానికి దండు, పిచ్చిదానికన్నారే సార్. మీరొద్దు, మీ లిఫ్ట్ వద్దు, బతుకునే కేరళలో బట్టలు అమ్ముకుని బతుకుతా సార్. ఎందుకు పరిగెడుతున్నావు? నాన్న వాడిని నేను చంపేస్తాను. వాడు ఇంకా బతికే ఉన్నా నాన్న. నందిని అన్నీ సర్దుకుంటాయి, నువ్వు రా. రా వాడిని చంపేస్తాను నాన్న. పదం.
ఆగో ఎవరు మీరు? గింత నాడదాం రాత్రి ఏ ముట్టుకొచ్చిర్రు? గురువుగారిని లడికి కలవడానికి. బ్యూటిఫుల్ కరగై చిల్. ఏ రాజేష్ ఎలా ఉన్నావురా? బాగున్నానురా. ఒకసారి మా అమ్మాయిని నీకు చూపిద్దామని. ఎలా ఉన్నావమ్మా? నమస్తే అంకుల్, బాగున్నాను. ఓకే, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఓకే అంకుల్. మచ్చా, అమ్మాయికి రూమ్ చూపించు. ఓకే గురువుగారు. రండి మేడం, రండి. ఇంకేంట్రా విశేషాలు? ఏం లేదురా, నా బాధ అంతా నందిని గురించే. అవు కానీ మీది ఏ ఊరు? దా ఇట్లా నాడు. అవు నీ పేరేంది? అగు మాట్లాడిస్తే మాట్లాడది చింతాపండు మోకంది. హ్మ్, ఇగో నీ రూము గా పై నాకు అన్నీ తెలుసు. గట్లా గుస్సు అవుతుంది. గీదానికి నేను బూలు పడతానా? హా. ఒక దొంగోడు వాళ్ళ చెల్లిని అమెరికా పంపించటానికి చిన్న చిన్న వస్తువులు, పెన్సిళ్ళు, పెన్నులు ఇలాంటివి దొంగతనం చేస్తూ వస్తాడు. చాలా కష్టపడి చెల్లెల్ని చదివిద్దామని అనుకుంటాడు. కానీ ఏది తోచక చివరికి ఒక ఇంట్లో దొంగతనం చేద్దామని ఆలోచించి ఆ ఇంట్లోకి దూరాడు. ఆ ఇంటిని ఇటు అటు తొంగి చూస్తూ మెల్లిగా లోపలికి బయలుదేరాడు. ఇల్లు పెద్దగా ఉంది, గట్టిగానే ఉంటాయి. ఎవరైనా ఉన్నారా లేరా అని అటు ఇటు చూసుకుంటున్నాడు. మెల్లిగా ఇంట్లోకి రావడానికి దారేమైనా ఉందేమోనని వెతుక్కుంటూ లోపలికి వస్తున్నాడు. పిల్లిలాగా నక్కి నక్కి ముందుకు నడుస్తున్నాడు. అటు ఇటు చూస్తూ మెల్లిగా ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అదృష్టం కొద్దీ డోరు తీసే ఉండడంతో వాడు లోపలికొచ్చి తలుపేశాడు. మెల్లిగా అటు ఇటు నడుచుకుంటూ ఏమైనా దొరుకుతుందేమోనని చూస్తూ ఉన్నాడు. ఏమీ దొరకకపోవడంతో మెల్లిగా పైకెక్కడం మొదలుపెట్టాడు. పైకెక్కుతూ అటు ఇటు చూస్తున్నాడు. చివరిగా మేడం వాటర్. ఆచ్చా! దొంగన కొడుకా, మా ఇంట్లోకి వస్తావా? దొంగతనం చేయడానికి? నీ పని చెప్తాను. నీకెంత ధైర్యం రా? దొంగతనం చేయడానికి మా ఇంటికి వస్తావా? నిన్ను ఇలా చంపేస్తాను. వదిలిపెట్టను. నిన్ను చంపేస్తాను. దొంగతనం చేస్తావా రా? చంపేస్తాను. నందిని ఆగమ్మా, నందిని ప్లీజ్, నందిని నందిని ఏం చేస్తున్నావు? నందిని ఆగు 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 చంపేస్తాను. ఆగమంటే. నందిని ప్లీజ్. చంపేస్తాను. ప్లీజ్ నందిని. నందిని ఆగు, ఆగమని చెప్పానా? ఆగు. రాజేష్, నువ్వు చెప్పినట్లు అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది. రేపు ఉదయాన్నే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటికీ చాలా లేట్ నైట్ అయింది, వెళ్ళి పడుకో. అలాగే. చంపేయాలి. వీడు నాకెంత అన్యాయం చేస్తాడా? వీడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. వీడిని చంపే తీరాలి. వీడు నాకు చేసిన అన్యాయానికి వీడిని బతకనివ్వద్దు. వీడిని చంపేయాలి. వీడిని చంపి తీరాలి.
కొట్టేటట్టు ఓలని నిన్ను చంపేస్తాను చంపేస్తాను రా నిన్ను. నందిని! పెట్టను. నందిని, ఏం చేస్తున్నావు? ఆగు! నేను చంపేస్తాను. ఆగు, నందిని! నేను చంపేస్తాను. నందిని, వదిలు. చంపేస్తాను. ఆగు నందిని, ఆగు. ఆగమంటుంటే. ఎందుకు కొడుతున్నావు? అరే, వెనక్కి రా. చెప్పేది విను. నందిని! ఊదిపోగా పెట్టు బొట్టు పెట్టి శాంత అయితే వదలండి. వద్దా? వదలండి. వద్దమ్మా. ప్లీజ్ నందిని, ఆగు. నందిని, నా మాట విను. నందిని, ప్లీజ్ నందిని, ఆగు. వద్దా? వదలండి. నందిని, నా మాట నందిని, వినాలి. ఆగు, ఒక్క నిమిషం. చింతపండు మొగ్గంది చింతపండు మొగ్గం అంటే నా ఈ పంత చింతపండు చేసింది కదా అయ్యా. అబ్బో ఆపేదందుకు పోయినా నాకే ఇట్లయింది. మా గురువు గారి పరిస్థితి ఇంకెట్లున్నదో అయ్యో చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. పోలీసు వాళ్ళ దెబ్బలు కూడా ఇట్లుంటాయి కావచ్చు. అయ్యో రామశంకర ఎవరికి చెప్పుకోవద్దు ఏం చేస్తా. అదిరా మామ, నా కూతురు నందిని పరిస్థితి. ఇక్కడ నందినికి సమస్య అయితే ఎలాగైనా బాగు చేయొచ్చురా. ఇక్కడ నందినినే సమస్య. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పురా. నందిని ఎప్పుడైతే ఈ బుక్ చదవడం మొదలుపెట్టిందో ఆ బుక్లోని పాత్రలన్నీ ఊహించుకుంటుంది. విచిత్రం ఏంటంటే ఆ బుక్లో ఉన్న పాత్రకున్న డిజార్డర్ నందినికి కూడా ఉంది. మరి నిన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నించింది? మేడం వాటర్ అసలు కథ ఇంకా వేరే ఏదో అయి ఉంటుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఏదో సౌండ్ వస్తుంది. అమ్మో ఈ పిల్లకి దయ్యం బట్టి లోపలికి వచ్చినట్టే సంపి బొంద పెడుతుంది. బతుకుంటే బలిసాకి తినైనా బతకచ్చు. ఈ పిల్లతో సహవాసం నాతోని కాదురా అయ్యా. నేను పోతున్నా. నందిని, నందిని, అమ్మా నందిని, ఏమైందమ్మా? నందిని, ఏమైందమ్మా? ఏమైంది నందిని? నందిని, ఏమైందమ్మా? ఎవరమ్మా? లేదు, ఏం కాదు. చంపడానికి వచ్చారు. అబ్బబ్బే, అదేం లేదు. అంతా అందరూ నువ్వు భయపడుతున్నావు అంతే. చెప్తున్నారు. నువ్వేం భయపడకు. నువ్వేం భయపడకమ్మా. నేను ఏం కాదు. పడుకోమ్మా, పడుకో. భయపడాల్సిన అవసరం లేదు. రేపటి వరకు నిద్రలేవు. రా. ఇంకా ఎన్ని అనర్థాలు చూడాల్సి వస్తుందో ఏమో. వీలైనంత త్వరలో రీహాబిలేషన్ సెంటర్కి పంపిస్తే బాగుంటుంది. ఓకే, రేపు ఉదయం చూద్దాం. చెప్పండి రాజేష్ గారు. సార్, మీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? సార్ ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేకపోతుంది సార్. ఈ మధ్య మరొక మ్యాగజైన్ చదువుతోంది. ఓకే. డాక్టర్ సజెషన్ ప్రకారం ఆ నవల్లో ఆ అమ్మాయి ఏ అబ్బాయినైతే చంపిందో ఆ అబ్బాయిని తీసుకొస్తే తను బయటపడే అవకాశం ఉంది సార్. ఓకే. మ్యాగజైన్పై ఉన్న ఫొటోస్ మీకు వాట్సాప్లో పంపించాను, ఒకసారి చూస్తారా? వాట్సాప్లో పంపించారా? అవును సార్. 1 సెకండ్. అరే, ఇతను రాహుల్. ఐ నో హిమ్. యా. దయచేసి హెల్ప్ చేయండి సార్. ఇతను నాకు బాగా తెలుసు రాజేష్. నిన్ననే ఒక మ్యాగజైన్ ఓపెనింగ్లో కలిశాను. ఎస్ హీస్ ఎ గుడ్ మోడల్. రేపు మార్నింగ్ మీ ఇంటికి తీసుకొస్తాను నేను. థ్యాంక్ యూ సార్. ఉంటా. ప్లీజ్ కమ్. నందిని ఎక్కడా? అమ్మా నందిని, దా. అమ్మా నందిని, ఇలా రా. రమ్మంటుంటే నువ్వేం బాధపడకు. ఇలా కూర్చో.
నందిని 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 లుక్ అట్ హిమ్. చూడు, ఇతన్ని చూడు. ఇతన్నే కదా నువ్వు చంపావనుకుంటున్నావు? నందిని చూడు ఒకసారి, అతను చూడు. ఏమాత్రం భయపడకు, ఓకేనా? నేనున్నాను కదా. ఓకే, మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. కమ్. There's nothing to worry. మీరు చేసిన దానికి రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్. హాయ్. తనెవరు? నేను రాహుల్ గర్ల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి? ఫస్ట్ కలీగ్స్, తర్వాత ఫ్రెండ్స్, నౌ యూఆర్ ఇన్ లవ్. మా పేరెంట్స్ ఓకే అంటే పెళ్ళే, లేదంటే లేదంటే విడిపోతారా? విడిపోతారా అయితే? సారీ, నార్మల్గా అడిగాను. Shall we move? హలో మామ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. హలో. హలో, హాయ్. నేను నందిని మాట్లాడుతున్నా. నందిని గారు. మీ ఇంట్లో ఒప్పించి పెళ్లి సెట్ చేయించింది నేనే. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ నాకు వద్దు, కానీ ఈరోజు నా బర్త్డే. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఇన్ మై బర్త్డే. ఒకవేళ మీరు వస్తే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. డెఫినెట్లీ. ఓకే ఓకే, సీ యూ దెన్. ఓకే, బాయ్. హాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఏదో గ్రాండ్ పార్టీ అన్నావు, ఇక్కడ ఎవరు లేరేంటి మరి? డాడీ ఏదో పని మీద బెంగళూరు వెళ్ళారు. అయినా మీరు వచ్చారు కదా, లెట్స్ సెలబ్రేట్.
దారి లేదు. నిన్ను వదిలిపెట్టను. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. చెప్పేశాను. ఏం చేయాలి? నేనే చంపేశా. పోలీస్ పోలీస్ పోలీస్. హలో పోలీస్. ఏంటమ్మా నందిని కాల్ చేసావు? నేను చంపేశాను. చంపేశావు? ఎవరిని? వాళ్ళిద్దరిని చంపేశాను. అవునా? పైన పైన చూపిస్తాను పదండి. చూపిస్తాను పదండి. వద్దురండి. ఇక్కడే 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 ఉండాలి. ఇక్కడే ఉండాలి. ఎప్పుడు పాత కదేనా? ప్రతిసారి ఇలాగేనా? ఇక్కడ రిలాక్స్, కూల్ కూల్. తన రూమ్లో ఉంది. అక్కడ ఉంది. సరే చూపిస్తానండి. ఏంటమ్మా నీ కూడా? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. ఓకే. అవును నందిని, ఇంతకీ మీ డాడీ ఎక్కడా? అది తను ఎటెళ్ళారో తెలీదు. ఓకే, నాకంత అర్థమైంది. కమ్, రిలాక్స్. ఓకే, కమ్. నో ఇష్యూస్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే సార్, అసలు ఏం జరిగింది సార్? రాజేష్, ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోకు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడితే ఎంత ఇబ్బంది అయిందో తెలుసా? అది ఒక పని చెయ్యి, నీకు నాకు ఎందుకు ఇబ్బంది, అమ్మాయిని రీహాబ్ సెంటర్లో జాయిన్ చెయ్యి. ఓకే? అలాగే సార్. ఇప్పుడు నాకు వెళ్ళే టైం అయింది. మనం ఒకసారి కూర్చొని డిస్కస్ చేస్తాం. ఐ విల్ గైడ్ యూ. ఓకే? ఓకే. నాన్న, వాళ్ళని నేను చంపేశాను నాన్న. నందిని, ఊరుకో. కూల్ కూల్, అంతా నాకు తెలుసు. సరేనా?
గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, రీసెంట్గా వచ్చిన మిస్సింగ్ కేసు ఫైల్ సార్. ఈ మిస్సింగ్ కేస్ ఫైల్ రాహుల్దే కదా? అవును సార్, మోడల్ రాహుల్దే. హలో. మార్నింగ్ సార్. మార్నింగ్. మీ అమ్మాయి రీహాబ్ సెంటర్లోనే ఉంది కదూ? ఉన్నారా లేదా? ఉన్నారు సార్, తను అక్కడే ఉంది. ఓకే, టేక్ కేర్. నేను ఎంతో మందిని చంపేశాను. నా దగ్గర 4 వెపన్స్ ఉన్నాయి. నీ దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి? 6 బాంబ్స్. ఓకే, మనం ఒక పని చేద్దాం. అక్కడొకడు ఉన్నాడు, వాణ్ణి కూడా మనం చంపేద్దాము. ఓకేనా? ఆ తర్వాత నువ్వు మెల్లగా ఇద్దరం ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాము. నువ్వు వెళ్ళు, నేను ముందుకెళ్ళి ఎఫెక్ట్ వేస్తాను, నువ్వు వెనకాల నుంచి వచ్చేసాయి. అటాక్ చేద్దాము. ఓకేనా? నేను 2 ఇస్తాను. నందిని కమ్. ఇప్పుడే చంపేశాను. ఇప్పుడే చంపేశాము. చంపేశా. ఏయ్, స్టాప్ స్టాప్, ఆగండి. ఈ అమ్మాయిని ఇంట్రాగేట్ చేయాలి. ఒక హత్య కేసులో అనుమానితురాలు. మెంటల్ కండిషన్ బాలేని వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ ఏంటి? ప్లీజ్ మూవ్ అవుట్. ప్లీజ్ గో సార్. ప్లీజ్. ఓకే. రాజేష్, ఆ స్వామీజీ, ట్రావెలర్, వీళ్ళంతా వచ్చి నాకే చెప్పారంటే ఏమైండొచ్చు? ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. నాకంతా తెలుసు. ఇంకెంతమందిని పిచ్చోళ్ళు చేద్దామనుకుంటున్నావు? అసలు నువ్వు పిచ్చిదానిలాగా ఎందుకు నటిస్తున్నావు? ఏ సాక్ష్యం లేకుండా చేసే, లేదంటే మనకే ప్రాబ్లం. ప్లీజ్ హెల్ప్ మీ.
ఏ సాక్ష్యం లేకుండా వాళ్ళని చంపడానికి నేను ఆడుతున్న నాటకం. చివరికి మీ పోలీసులని మిస్గైడ్ చేయడానికి 3 సార్లు అబద్ధం ఆడి ఒక్కసారి నిజం చెప్పినా కూడా అబద్ధమనే అనుకుంటారు. అదే నాన్నా పులి ఆట. ఏ సాక్ష్యం లేకుండా ప్లాన్ చేసి చంపేశా. నీ ఆవేదనలో ఒక న్యాయం ఉంది. ఇకపై నటించాల్సిన అవసరం లేదు.